ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. లోక్సభలో ఏపీ పునర్విభజన చట్టం సవరణ బిల్లు 2026 ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ ఇప్పటికే స్పీకర్ కార్యాలయానికి సమాచారం అందించింది. రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న రాజధాని సందిగ్ధతకు ముగింపు పలికేలా అమరావతికి రాజ్యాంగపరమైన రక్షణ కల్పించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. విభజన చట్టంలోని సెక్షన్ 5ను సవరించడం ద్వారా అమరావతిని ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్ర హోంశాఖ లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టనుంది. గత కొంతకాలంగా రాజధాని విషయంలో కొనసాగుతున్న న్యాయపరమైన చిక్కులు, రాజకీయ సందిగ్ధతలకు ఈ సవరణతో శాశ్వతంగా తెరపడనుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు ద్వారా ఏపీ CRDA పరిధిలోని ప్రాంతమంతా అమరావతిగా గుర్తించబడుతుంది. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో ఈ సవరణ బిల్లుకు అధికారికంగా ఆమోదం తెలపనున్నారు. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు అమరావతి చట్టబద్ధతకు వైసీపీ మద్దతు ఇవ్వనుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుపై పార్లమెంటులో చర్చలో పాల్గొనున్నారు మిథున్ రెడ్డి. అమరావతి చట్టబద్ధతకు తాము వ్యతిరేకం కాదని ఎంపీ గురుమూర్తి తెలిపారు. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. దేశాల్ని మరికొద్ది సేపట్లోనే ఇక ఏపీ పునర్విభజన చట్టబద్ధత అంటే అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుకి సంబంధించి పార్లమెంట్ లోక్సభలో అయితే కనుక ప్రవేశపెట్టనున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏదైతే కేంద్ర కేబినెట్ భేటీలో భాగంగా ఈ యొక్క తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం కూడా ఇటు పార్లమెంట్ లో రానుంది. అయితే ఈ యొక్క పార్లమెంట్ లో వస్తే మాత్రం ఇంకా కల్పించే దిశగా అయితే కనుక ఇక తెలుస్తోంది. ఇటు లోక్సభ వీటిలో కూడా ఇటు ఈ బిల్లు యొక్క ఆమోదం పొందిన అనంతరం ముద్రతో అయితే కనుక చట్టబద్ధత కలిగించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే 2014 పునర్విభజన చట్టం ప్రకారం కూడా ఇక అమరావతి CRDA పరిధిలో ఉన్నటువంటి నగరాలన్నీ కూడా ఇక అమరావతి క్యాపిటల్ లో అయితే కనుక రానున్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి అంటే 2024 జూన్ 2 తేదీ నుంచి కూడా ఏపీ క్యాపిటల్ అంటే ఇంకా అమరావతి అనేది కూడా ఇటు స్పష్టం కానున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి ఈ రోజు కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి అయితే కనుక ఈ బిల్లుని ప్రవేశపెట్టిన అనంతరం కూడా సభలో చూసుకున్నట్లయితే కనుక కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు అయితే మాట్లాడనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే బలపరుస్తూ కూడా ఎందుకు క్యాపిటల్ రాజధానిని మాత్రమే ప్రతిపాదించాల్సి వచ్చింది, దీనికి సంబంధించి గత ప్రభుత్వం ప్రక్రియ ఏంటి, వీటన్నిటిని కూడా సభాముఖంగా అయితే కనుక కూటమి ఎంపీలు అయితే ఎండగట్టనున్నట్టు కూడా తెలుస్తోంది. దీనిలో భాగంగా ఇటు బీజేపీ నుంచి ఎంపీ పురంధేశ్వరితో పాటు మరొక ఎంపీ అయితే మాట్లాడనున్నట్టు కూడా తెలుస్తోంది. జనసేన నుంచి బాలశౌరి, అదేవిధంగా ఇటు ఇక టీడీపీ నుంచి పలువురు ఎంపీలు అయితే మాట్లాడనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే బాహ్యంగా కూడా చూసుకున్నట్లయితే కనుక బీజేపీ నుంచి అంటే ఏపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు వెంకయ్య నాయుడు కావచ్చు, అదేవిధంగా లేఖలుగా ఉన్నటువంటి ఇటు NV రమణ కావచ్చు, వీటన్నిటిని కూడా ఈ యొక్క బిల్లుని బలపరిచినటువంటి నేపథ్యం, అదేవిధంగా కేంద్రంపై కూడా ఇటు కొంతమేర ఒత్తిడి తేవడంతో అంటే ఏపీ రాజధాని అమరావతి కనుక కొనసాగిస్తే ఇక ఎటువంటి ఇబ్బందులు తలెత్తవో, అదేవిధంగా ఏపీలో కూటమి బీజేపీ ఉన్నటువంటి నేపథ్యంలోనే బీజేపీ కూడా కొంతమేర అయితే కనుక ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇటువంటి అంశాలన్నీ కూడా ఇటు కేంద్రానికి చేరవేసినటువంటి పరిస్థితులు. దీనికి సంబంధించి ఇక వైసీపీ ఎంపీలను సైతం కూడా ఏ విధంగా వెళ్ళబోతున్నారు అంటే గత ప్రభుత్వంలో ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఇటువంటి అంశాలతో పాటు అసలు రాజధాని పరిధిలో ఎన్ని ఎకరాలు అవసరమైంది, ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తావించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నట్టు తెలుస్తూ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.